ॐ श्रीरामाय नमः। ॐ श्रीरामाय नमः। ॐ श्रीरामाय नमः।
శ్రీరాముడే శివధనసునే విరిచింది శ్రీరాముడే, శ్రీరాముడే సీత మనసునే దోచింది శ్రీరాముడే, శ్రీరాముడే లోక కళ్యాణమాడింది శ్రీరాముడే, రావణుని సంహరించింది శ్రీరాముడే, భక్తిని మెచ్చి బంటుడని హనుమంతుని ఎగలు కొలువున్నడే, శ్రీరాముడే రఘురాముడే శ్రీరామ రాజ్యానికే దేవుడే. పుట్టినింటి గడప దాటి పుత్తడి బొమ్మ, మెట్టినింట అడుగు పెట్టే ముద్దుల గుమ్మ. పుట్టినింటి గడప దాటి పుత్తడి బొమ్మ, మెట్టినింట అడుగు పెట్టే ముద్దుల గుమ్మ. సీతమ్మ నవ్వులే సిగ్గుల్లో అందమే, కటుకైన కన్నులే కొరుకుంది బంధమే, ఒకటయ్యను జత కలిసెను సరికొత్త జంటనే. సీతారాముల కళ్యాణం కమనీయం, వేదమంతల మాంగళ్యం మహనీయం. సీతారాముల కళ్యాణం కమనీయం, వేదమంతల మాంగళ్యం మహనీయం. మూడు ముళ్ళు వేసిన శ్రీరాముడు వరుడయ్యను, 7 అడుగులు నడిచిన సీత వధువు అయ్యను. మూడు ముళ్ళు వేసిన శ్రీరాముడు వరుడయ్యను, 7 అడుగులు నడిచిన సీత వధువు అయ్యను. తలపైన ఒట్టు వేసి తలంబ్రాలు పోయగా, జనులెల్ల పెళ్లి చూసి అక్షింతలేయగా. సీతమ్మ తోడుగా రామయ్య అండగా, నూరేళ్ళు నిండుగా ఉండాలి చల్లగా. పంచభూతాలే అతిథులై ఆశీర్వదించగా. సీతారాముల కళ్యాణం కమనీయం, వేదమంతల మాంగళ్యం మహనీయం. సీతారాముల కళ్యాణం కమనీయం, వేదమంతల మాంగళ్యం మహనీయం. गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्री विजयो भूते ध्रुवानीतिर्मतिर्भुव अनन्यया चिन्तयन्तो मा येषणा परिभाषते तेषां नित्याभियुक्तानां योगक्षेमभाम्यहम्। सुते सकलकल्याणं भाजनं यत्र जायते
పురుషం సమజం నిత్యం ప్రజామి శరణం హరేం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశాన మంగళం ఏషాముదిష్టో భగవాన్ మంగళాయతనం మరిః లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః కేశామిందవనశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదాముపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. అందరూ చెప్పండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. హరి ఓం. మన ఊర్లో ఎంతో వేడుకగా జరుపుకుంటున్న పండగ ఇది, స్వామివారి యొక్క కళ్యాణం. కాబట్టి ఈ కళ్యాణము జరిగేంత వరకు ఇక్కడ ఉన్న భక్తులు, సేవాకర్తలు, అదేవిధంగా దంపతులుగా కూర్చున్న వాళ్ళందరూ కూడా స్వామివారి కళ్యాణం జరిగేటప్పుడు ఎవరే కానీ మాట్లాడేదండి. స్వామివారి కళ్యాణం జరిగేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా రామనామ స్మరణ చేయండి. అక్క మీ ఇంట్లో ఏమక్క, మా ఇంట్లో ఏమక్క అని అడగద్దండ. నీళ్లు పెట్టుకొని అదిగా 3 సార్లు నీళ్లు తాగండి. ఓం శుభాయాం శుభే శోభనే. చేతులు అక్షంతులు పెట్టుకోండి. శుభాయాం శుభే శోభనే ముహూర్తే ప్రథమపాదే జంబోద్వేదే భరతవర్షే భరతగంధే చతురాత్రే మేరోః దక్షిణే దిగ్భాగే అశ్విని వర్తమానేన వ్యావహారిక సంక్రమణేన సర్వవాదేన సంవత్సరాణాం మధ్యే శ్రీ విజయానంద గౌరీ బ్రహ్మాండ నాయకస్య శ్రీ సీతాలక్ష్మణ వర్ధశత్రుఘ్న మూడమైన గ్రామవాసి బాబారి కళ్యాణం జరుగుతుంది. సంకల్పం జరుగుతూ ఉంది. అందరూ చెప్పుకున్నారా? అందరూ చెప్పినారబ్బా? అందరూ చెప్పారా? సహా బాంధవస్య అభివృద్ధం ధర్మాత్ర కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. గంధం చల్లండి. వినాయకుడి పైన పసుపు కుంకుమ వేయండి. గంధం చల్లండి. గంధద్వారం దురాదర్శాం నిత్యపుష్టాం గణేశం ఈశ్వరేకం సర్వభూతానాం స్వామభ్యేస్యం. గంధోపరి అలంకరణార్థే కొంచెం అక్షంతులు. హేరంభాయ నమః, మాన్యాయ నమః, మహాకాళాయ నమః, కుమార గురవే నమః, ఉన్మత్తమేషాయ నమః, పరసుతే నమః, సమస్త జగదాధారాయ నమః, సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి మహాగణపతి దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పమాలికాన్ సమర్పయామి. అందరూ అగరబత్తులు వెలిగించుకోండి. రూపోయం ప్రతిగృహ్యత మహాగణాధిపతే నమః. రూపమాగ్రాపయామి. పరోమాతయ సర్వావధాన గతే మహిత్వమనువస్వంతే ఉభే విత్మరదే పృథివ్యాః. ఆచపండు అట్లా గిల్లి వినాయకుడికి నివేద్యం చేయండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవశ్రీ మహే యో యోనః ప్రచోదయా సత్యం శక్తిరపరించయామి. భోజ్యస్కరం ఫలకరం సోమం అన్నం ఆజ్యం అమృతాయ స్వాహ. ఓం ప్రణాయ స్వాహ, ఉడానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. బ్రహ్మణి మహాత్మా మహాగణాధిపతే నమః. ఫలోపహారనైవే సమర్పయామి. కదలే ప్రణైవే సమర్పయామి. భోగే ఫలా తాంబూలాన్ని సమర్పయామి. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. కుంకుమ పెట్టండి. తర్వాత మగవాళ్ళు కుంకుమ పెట్టుకొని మీ భార్యకు పెట్టండి. పెట్టుకొని కళ్ళకు దండం పెట్టుకొని మీ భార్యకి ఇచ్చేయండి. తల వచ్చేది. ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళకి వేయండి. ఓం ధ్రువంతే రాజావరణో ధ్రువంతే ఓ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిస్తరాష్టం ధారయతాం ధ్రువం. శతమానం భవతి శతాయు పురుషతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నమస్కారం చేసుకోండి. అక్షంతులు వేస్తారు. తర్వాత అక్షంతులు దగ్గర పెట్టుకోండి. కలశాన్ని పూజ చేయాలి.
శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సంపద్యాశీర్వాదః. అక్షంతులు చేతిలో పట్టుకోండి. నేను మంత్రం చెప్తా ఉంటాను కొంచెం కొంచెంగా. నమః గ్రామదేవతాభ్యో నమః ఇష్టదేవతాభ్యో నమః. కలశమైన వేది కర్తాంబరమావాహయామి యాదస్పతిమావాహయామి. అర్చిత ప్రార్చిత ప్రేమేణ సువర్చితా అర్చిత ప్రార్చిత వర్ణాయ నమః. కలశానాం నిగమాసనం నిగమత్సనం సమర్పయామి. వర్ణదేవతాభ్యో నమః. పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆరుద్ర కుంకుమ చూర్ణం సమర్పయామి. పునరపి ఒక పూరెత్తుల గంధం చెల్లండి. గంధద్వారాంధ్రాదర్శ నిత్యపుష్టాం గిరీశలీం ఈశ్వరేణం సర్వభూతానాం స్వామిహోభక్తేష్యం. ఇమే కలశాః వరుణదేవత గంగాంధారే అమి గంగస్తోపరి అలంకరణార్థే అక్షంతులు వేయండి. అక్షతాన్ని సమర్పయామి. పుష్పమాలికాన్ పూజయామి. కలశాన్ని పూర్తి చేయండి. కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః కృష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః అనిరుద్ధాయ నమః ప్రద్యుమ్నాయ నమః వాసుదేవాయ నమః హరే శ్రీకృష్ణాయ నమః. వరుణదేవతా నానా గంగే జమునే జయ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలే సింహనిజం కురు. పెట్టండి. అదే కలశం పైన మామిడాకు టెంకాయ పూలు పెట్టి దానిపైన కలశం దారం కంకణ దారాలు పెట్టండి. కలశం పెట్టి దానిపైన అక్షంతో పూర్తి చేయండి కంకణ దారాలు. ఓం గ్రహోహయామి సమర్పయామి. పునరపి గంగాంధారయామి. గంధం చెల్లండి. గంధద్వారాంధ్రాదర్శ నిత్యపుష్టాం గిరీశలీం ఈశ్వరేణం సర్వభూతానాం స్వామహి గంధస్తోపరి అలంకరణార్థే అక్షరాన్ని సమర్పయామి. పూలతో పూర్తి చేయండి. ఓం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః కృష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః. అక్షరాన్ని సమర్పయామి. దీపం దర్శయామి. ఆనంద కర్పూర మంగళ జై శ్రీరామ్. భవంతి సత్యాధిగా విదగ్ధు శ్రీమావాహయామి. హృదయమావాహయామి. పవిత్రమావాహయామి. ప్రబోధాయమావాహయామి. ఆవాదేవతాభ్యో నమః. ఓం దత్తురుషాయ రామానుజాయ నన్నో లక్ష్మణోదయ లక్ష్మణమావాహయామి. భరతమావాహయామి. శత్రుఘ్నమావాహయామి. హనుమంతమావాహయామి. దేవతాభ్యో నమః. పాదయోః పాద్యం పాద్యం పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. పాదయోః సమర్పయామి. హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. సమర్పయామి. ఓం నమో రామాయ నమః. రామచంద్రాయ నమః. కాశికాయ నమః. కాశీవలోకనాయ నమః. రఘుభూపవాయ నమః. శ్రీరామ రామ రామే
तत्तुल्यं राम रामावरानने रामचंद्रस्वामी नमः आनंद कर्पूर मंगल नीराजनं दर्शयामि जय श्री राम आनंद कर्पूर मंगल కట్టాల ఆడవాళ్ళు తీసుకుని మగవాళ్ళకి కట్టాల ఫస్ట్ రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తో సుప్రతిష్ఠితమస్తు విష్ణుష్వాగం రక్షతో ధన పూరగం శక్తి దక్షిణం అపరంగదో దేశే నందకో దశ్వ వాసకిరింతరేషితరేస్తాః విఘ్నో నిఘ్నః ఈశ ప్రసాద నందకో దశ్వ వాసకిరింతరేషితరేస్తాః విఘ్నో నిఘ్నః
स्वाहा कुबेराय स्वाहा ईशानाय स्वाहा मध्ये यज्ञपुरुषाय स्वाहा ओम भूः स्वाहा ओम भुवः स्वाहा ओम स्वः स्वाहा ओम भूर्भुवः स्वाहा प्रजापतये नमः हरिदेवं स्वाहा नमदेवं स्वाहा सर्वदेवं स्वाहा देवसविता प्रासुवा हरिदेवं स्वाहा नमदेवं सर्वदेवं स्वाहा देवसविता प्रासामि अध्यां प्रोक्षिताय वन्दनं विशेषेण नित्यायामस्यायां सूर्यस्य श्रीदेवदेवस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमृगयाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीसीतालक्ष्मणभक्तिशत्रुघ्न सर्वस्वमेध श्री वरदरामस्वामिनः शांति कल्याणोत्सवाङ्गभूतेन नित्यहोम स्वामिनः मूर्तिहोमं करिष्ये। ओम नमो नारायणाय स्वाहा ओम नमो भगवते वासुदेवाय स्वाहा ओम नमो नारायणाय स्वाहा ओम नमो भगवते वासुदेवाय स्वाहा ओम सीता महालक्ष्मी का नमः ओम तत्पुरुषाय विद्महे रामपत्नी च धीमहि तन्नो सीता महालक्ष्मी प्रचोदयात् स्वाहा सीता महालक्ष्मी नमः ओम तत्पुरुषाय विद्महे राम ओम ध्रुवन्ते राजावरण ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निस्तराष्ट्रं धारयतां ध्रुवम् वाच्यं मुहूर्तवाच्यम् ఇంకా పెళ్లి కాలేదు వివాహం కాలేదు ఇల్లు కట్టాలా ఎన్నో పనులు ఇట్లా ఒక్కొక్క కోరికలంతా ఉంటాయి అటువంటి కోరికలంతా కూడా తీరాలి అంటే ఇటువంటి కళ్యాణోత్సవంలో కళ్యాణం చూడడం కానీ కళ్యాణోత్సవంలో పాల్గొనడం కానీ ఈ విధంగా చేస్తే మన ఇంట్లో 7 తరాలు ఇటు 7 తరాలు అటు 7 తరాలు ఉన్నటువంటి దోషాలంతా కూడా వెళ్ళి లక్షణంగా అమ్మవారి అనుగ్రహంతో వివాహము గృహ ప్రవేశాలు ఇటువంటి ఇల్లు అనేది అభివృద్ధి అవుతుంది. అట్లా ఈ కళ్యాణోత్సవం చూడటమే విశేషం. కళ్యాణోత్సవంలో ఈ కన్యాదానం విశేషం. కన్యాదానం అంటే అమ్మవారి స్వరూపం. అంటే అమ్మవారిని ఎలా వర్ణించారంటే బంగారు స్వరూపంతో వర్ణించారు. బంగారము అంటే లక్ష్మీదేవి అన్నమాట. అట్లా ఆ అమ్మవారిని మనం తాకలేము కాబట్టి లక్ష్మీ స్వరూపమైన మాంగళ్య రూపంలో అమ్మవారు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మాంగళ్యానికి పూర్తి చేయండి. మాంగళ్యం ఆ కలశం పైన పెట్టుకొని ఆ మాంగళ్యానికి పసుపు కుంకుమ అక్షంతులు గంధము నేను ఒకటోనే చెప్తా ఉంటాను. అందరూ కూడా మాంగళ్యాన్ని పూర్తి చేయండి. పూర్తి చేసిన తర్వాత స్వామివారికి మాంగళ్య దానం జరుగుతుంది. హరి ఓం మాంగళ్య దేవతాభ్యో నమః. అక్షంతులు ఎత్తుకోండి. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయ శ్రీరంగరామేశ్వరీం దాసీభూత సమస్తరే వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షరబ్జైభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజా వందే ముకుందాం నిత్యపుష్టాం గణేశనీం ఈశ్వరేకం సర్వభూతానాం త్వాముఖే స్థిరం. గంధస్యోపరి అలంకరణార్థే ఆరుద్ర కుంకుమ చూర్ణం పసుపు కుంకుమ వేయండి. ఆరుద్ర కుంకుమ చూర్ణం సమర్పయామి. ఇప్పుడు పూలతో పూజ చేయండి. ఓం ప్రకృతే నమః ఓం వికృతే నమః ఓం మగవారు పూజ చేయండి. ఓం పరమాత్మికాయ నమః ఓం వాచ్యే నమః ఓం సుధాయ నమః ఓం ధన్యాయ నమః ఓం
हिरण्मये नमः ओम लक्ष्मी नमः ओम कांताय नमः ओम कामाक्षे नमः ओम क्रोध संभवाय नमः ओम अनुग्रहप्रदाय ओम अशोकाय नमः ओम दीप्ताय नमः ओम लोकशोक विनाशिन्ये नमः ओम धर्मनिलयाय नमः ओम कलिकान् समर्पयामि। అగరబత్తులు 2 అగరబత్తులు చూపించండి, టెంకాయ కొట్టండి, నీళ్లు కారుతుంది పక్కలో కొట్టండి వెనక. ధూపమాగ్రాపయామి వనస్పదోషం గంధాశ్చ మనోహరిం కపిలాదికేళఫలగంధద్వయ మహానైవేద్యం సమర్పయామి. కంచం పైన వేయించిన నీళ్ళు టెంకాయ నీళ్ళు కింద వేయాలా పెట్టండి. నైవేద్యం చేత చూపించండి మాంగళ్యానికి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవశ్రీమహే ధియో యో నః ప్రచోదయాత్. నారికేళ చెంబుంది కదా, చెంబులో పట్టుకో తీర్థము. నారికేళ ఫలగంధద్వయ మహానైవేద్య ఫలగంధద్వయ కదలీ ఫలాచూత ఫల నారింజ ఫల కమలా ఫల కాశ్మీర ఫలాది సకల ఫలోపహార మహానైవేద్యం సమర్పయామి. నైవేద్యం చూపించండి. పత్ర పుష్పమాలిక చెరగదులే ఇద్దరి ప్రేమాయణం చరితలు నిలిచెనులే అదిగో రామాయణం చెరిపిన చెరగదులే కొద్దిగా వారు కదా
కృష్ణ సీతవరమ్మ బాలగా మీరు వరమ్మ చీరలో రైకలో తెచ్చినలు చీరలో రైకలు కరుపుటమారతే కరుణ సీతమ్మకు హారతి గై గుణమా శ్రీరామచంద్ర హారతి గై గుణమా చీరలు పంచులు ఎలా వేస్తారు ఉండి తీసుకొని పోండి. ముహూర్తము కలిపింది బంధము 5 రోజుల పెళ్లి వేడుక ఆనందభరితము సీతారాముల కళ్యాణం కమనీయం వేద మంత్రాల మాంగళ్యం మహనీయం 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 స్వామి పాదాలు గోవిందో గోవింద గోవింద. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. లా 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 ఏ గిల్లు వారింది కోదండ రామయ్య ఎల్లే మేలేవయ్య సీతమ్మ తోడయ్య ఎర్రాటెండా కాలం మబ్బుల లేవయ్య సల్లా గోదావరిలో తానాలు చేయవయ్య ఏ గిల్లు వారింది కోదండ రామయ్య ఎల్లే మేలేవయ్య సీతమ్మ తోడయ్య పచ్చ ఉంగురము నీకు పైలంగా తొడిగితినయ్యా అల్లి పూదండ నీకు అందంగా అల్లి తినయ్యా సిలక గొట్టిన పండ్లు సిరునవ్వుతో తినవయ్యా 350 చిరంజీవి 250 300 400 వినాయక 400 450 లోకయ్య 200 ఎలా పట్టు తేనెలు దాగవయ్యా ఏ గిల్లు వారింది కోదండ రామయ్య ఎల్లే మేలేవయ్యా సీతమ్మ మూడోసారి శరత్ బాబు 700 తోడయ్యా హొయ్యారే హొయ్ 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 హొయ్యారే హొయ్ 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 హొయ్యారే అడివమ్మ ఒడిలాకెళ్ళి పాపు తెస్తీనయ్యా గోదారి నీళ్ళతోని
బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక హో ఆదియు అంతము రామునిలోనే మానుబంధము రామునితోనే ఆప్తుడు బంధువు అన్నియుతానే అలకలు పలుకులు అతనితోనే సీతారాముల పున్నమిలోనే నిరతము మాయద వెన్నెలలోనే రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ 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 Ta
దశరథాత్మజుని పదముల చెంత కుదుట పడిన మది ఎరుగదు చింత రామనామమను రత్నమే చాలు గళమున దాల్చిన కలుగు శుభాలు మంగళ శ్రీరాముని పయనము ధర్మ ప్రమాణము రామాయణము రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్
బంధము జరిగెను శుభలగ్నము సీతారాముడు ఒకటయ్యను ఈ దినము 7 అడుగుల పయనము ఒకరికొకరు సొంతము కలిసి మెలిసి సాగను ఈ జీవితము శతమానం భవతి అని వధువరులను దీవించి శ్రీరస్తు శుభమస్తని అతిథులు పంచాభూతాల నడుమ 2 మనసులేకమయ్య కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను 3 ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము సీతారాముడు ఒకటయ్యను ఈ దినము శివధనస్సు విరిచి మనసు గెలిచి కనులు కనులు కలిపి ప్రేమ మనసులొలికి పూలవాన కురిసి నింగి నేల మురిసి ఊరువాడ తరలి ఉత్సవాలు జరిపి సీతమ్మ సిగ్గుతో రామయ్య ప్రేమతో సీతమ్మ గుండెలో రామయ్య రూపము నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని జనసంద్రం 7 జన్మాలు ఏకమవ్వాలని కలకాలం ఈ ఇద్దరు ఎల్లప్పుడూ ఉండాలి సంతోషం కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కస్తూరి నుదుట దిద్ది దిష్టి చుక్క పెట్టి చేతి గాజులు తొడిగి కాళ్ళకు పారాణి పూసి పూల పల్లకిలొచ్చి పెళ్లి పీటలెక్కి తలపైన ఒట్టు వేసి జీలకర్ర బెల్లం పెట్టి పుట్టింటి గడపను దాటి పెళ్లి కూతురు పెట్టింటి గడపలో అడుగు పెట్టే కోడలు
చివరి వరకు జతలో తలంబ్రాల వలలో వధువు వరుడు ఇలలో కలవరించే కలలు నెరవేరెను నిజ దశలో సంసార సాగరం సంతాన జీవితం సంతకం అయ్యింది మీ వరం వేదామంత్రాలతోని వెదజల్లెను వైభోగం బాజా బాజంత్రీలతో బంధుమిత్రులానందం కనివిని ఎరుగని కన్నుల పండుగకు ఆహ్వానం కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను సూర్యవంశములోన శ్రీరామచంద్రుడు కోటి భక్తుల మదిలో కోదండ రాముడు పరమ పావన రాముడు చీకటిని చీల్చిన నింగి సూర్యుడు
పట్టపు యువరాణి అవుతుంది ఇక నుండి అయోధ్య మహారాణి. ఇటువంటి సీత